హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా గారు నిన్న ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ప్రెస్‌తో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ నన్ను ఓడించడానికి టీడీపీ వాళ్ళ కంటే ఎక్కువ వైసీపీ వాళ్ళే కష్టపడ్డారని చెప్పడం చూస్తున్నాం. అసలు ఈ స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చినట్టు? నిజంగా మరి టీడీపీ వాళ్ళ కంటే వైసీపీ వాళ్ళే కష్టపడితే అంత వ్యతిరేకత వైసీపీ వాళ్ళకి ఎందుకు రోజా గారి మీద కలిగింది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ రోజా గారిది ఆ వీడియో చూసారు కదా! మరి ఆమె చెప్పడం చూస్తున్నాం. అంటే టీడీపీ వాళ్ళ కంటే ఎక్కువ వైసీపీ వాళ్ళే కష్టపడుతున్నారు. వాళ్ళే తిరుగుతున్నారు ఇల్లిల్లు టీడీపీకి సైకిల్‌కి ఓటేయండి అని చెప్పడం చూస్తున్నాం. అసలు ఆమె స్టేట్‌మెంట్ మరి మీరు ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఆవిడ ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇవ్వకూడదు ఆవిడ నాకు తెలిసి. ఒకవేళ ఇదంతా ఆవిడ చెప్పిన ఆవేదన వ్యక్తం అంతా కూడా వాస్తవమే. ఎందుకంటే మన గడిచిన నెల రోజులు హిస్టరీ తీసి చూస్తే అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు కుమార్ గారు బ్యాచ్ కానీ లేదంటే అంతకుముందు శ్రీశైలం బోర్డు చైర్మన్గా చేసిన పర్సన్ తాలూకు బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకో మొండి చేయి చూపించారని మనం గత 2 నెలలుగా చూస్తూనే ఉన్నాం. అక్కడికి ఒక 2 నెలల ముందు రోజా గారి ఒక ఆడియో కూడా యూట్యూబ్లో లీక్ అయింది. మీరు చూసారు లేదు? అంటే స్థానికంగా ఎమ్మెల్యేను పైగా జిల్లా మంత్రిని అయ్యుండి కూడా ఇక్కడ ప్రభుత్వం చేసే కొన్ని కార్యక్రమాలకి నాకు నామకే వాస్తే కూడా మాట వరుసకు కూడా నన్ను పిలవలేదు, కార్యక్రమాలు కొన్ని చేయించలేదు, వాళ్ళే చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రత్యర్థి పార్టీల దగ్గర చులకన అయిపోతాము అనే ఒక ఆడియో కూడా లీక్ అయింది. మేబీ ఇవాళ రేపు డిజిటల్ మీడియా భాగంగా మార్ఫింగ్ చేస్తున్నారు, వాయిస్ అంటున్నారు, డబ్బింగ్ అంటున్నారు, రకరకాల ఆవిడ కాదు అనుకున్నాం. కాకపోతే మొన్న క్యాన్వాసింగ్కి వెళ్తున్నప్పుడు ఆవిడ వెనక ఎప్పుడూ ఉండే అనుచర గణం కనబడలేదు. చాలామంది అడిగారు కూడా. కొన్ని రూరల్ ఏరియాకి వెళ్తే ఆవిడ ప్రతిఘటించారు కూడా, ప్రభుత్వ విధానాల మీద ప్రతిఘటించారు. అది కూడా మనకి ఇవాళ రేపు మొబైల్లో ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్లు కూడా తీసేస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు యూట్యూబ్లో కూడా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఏంటమ్మా మీ వెనక ఎప్పుడు ఆయన ఉండాలి కదా, ఈయన సమ్ ఎక్స్ ఉండాలి కదా, పేర్లు ఎందుకు లేని మళ్ళీ ఇప్పుడు వై ఉండాలి కదా అంటే వాళ్ళు వేరే వైపు వెళ్ళారని చెప్తున్నారు నవ్వుకొని. నవ్వలేక నవ్వుతూ చెప్పాల్సి వచ్చింది. బట్ వాళ్ళ తర్వాత కూడా కనబడలే. ఇంకొకటి, ఎవరైతే ఈ సోకాల్డ్ ఇప్పుడు నిన్న ఆవిడ పేర్లు ప్రస్తావించి వాళ్ళు నాకు కాకుండా సైకిల్కే డైరెక్ట్గా వేయమని చెప్పారని విస్తుపోతుంది. ఆవిడ విస్తుపోయింది కదా, నిరాశ నిర్లిప్తలు ఆవహించేసి విస్తుపోతుంది ఆవిడ. ఎట్లాగా వాళ్ళకి ఏమని చెప్తున్నాను. వీళ్ళు కూడా ఏం చేశారు తెలివిగా, వీళ్ళు వెళ్తే డైరెక్ట్గా ఆవిడ వెనక్కి మేబీ సైకిల్ వైపు వెళ్తే, టీడీపీ వైపు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అని చెప్పి వీళ్ళు వెళ్లకుండా వాళ్ళ అనుచరగణాన్ని టీడీపీ వైపు తిప్పారంట. ఒకవైపు వైసీపీ చాలా గట్టిగా నమ్ముతోంది ఏంటంటే రాయలసీమలో ఉత్తరాంధ్రాని ఈ రెండింటినీ సరిగ్గా గ్రిప్లో పెట్టుకోగలిగితే మనకున్న ఓటింగ్ పర్సంటేజ్తోనే మనం గెలుస్తాము అనే కసితో ఉన్నది ఒక్కసారిగా ఆశల మీద నీళ్లు చెల్లినట్టయింది. ఎందుకు? కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఎందుకో ఈసారి టీడీపీ బాగా ఉంది. కడప, చిత్తూరు, కర్నూలు, అక్కడ ఉత్తరాంధ్ర. కడప మళ్ళీ తీసుకుంటే షర్మిలా గారు బాగా క్యాన్వాసింగ్ చేశారు, అక్కచెల్లు కొంగు పట్టుకుని అడిగారు. పోనీ లోక్సభ నియోజకవర్గం అనుకోండి, కొంత కాంగ్రెస్కి పోటీ ఫేవర్ అయినప్పుడు కొంత ఓట్లు అయితే చీల్చుతుంది కదా, అదొక మైనస్సే కదా. లబ్ధి చేకూరేది మళ్ళీ కూటమికి లబ్ధి చేకూరుతుంది. ఇద్దరు డివైడ్ అయిపోతుంది, వ్యతిరేక ఓటు అయితే ఓటు చీలిపోతుంది. ఇంకా చిత్తూరు దగ్గరికి వస్తే ఈవిడిది ఇటువంటి అంశాలు. మరోవైపు ఈవిడికి గతంలో కూడా పెద్దారెడ్డి గారితో కొంచెం విభేదాలు ఉన్నాయన్నట్టుగా వార్తల్లో కూడా చూసాం. అంటే అవి పెద్దగా తెర మీదకి రాలేదు, కానీ ఈవిడ మొదట్లో కూడా చూసారా, టీడీపీలో ఉన్నప్పుడు కూడా బాబు గారు ఉన్నప్పుడు ఈవిడ ఓడిపోయింది కాబట్టి బాబు గారు గెలిచారు, ఈవిడ గెలిచేసరికి టీడీపీ గవర్నమెంట్ పోయిందని కూడా కొన్ని రకాల వార్తలు విన్నాం అప్పట్లో 2009 ఆ టైంలో. ఈసారి కూడా ఈవిడ గెలిచింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వలేదు అన్నట్టు కూడా 2014లో చూసాం. 19లో లక్కీగా గెలిచారు. అప్పటి నుంచి మళ్ళీ ఈవిడే గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఈవిడ ఐరన్ లెగ్ కాదు అన్నట్టుగా చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, పొగిడిన వారు ఉన్నారు. ఈవిడికి మంత్రి ఇచ్చారు, తర్వాత దాన్ని ఏమంటారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ చేశారు. ఇట్లా మంచి కేడర్లో ఉన్నారు. కాకపోతే నోటి దురుసు వల్ల కూడా కొంత మైనస్ అయిన అనేది చాలామంది వ్యక్తుల అభిప్రాయం. ఎందుకంటే వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు 2019లో గెలుచుకున్నాక 151లో ఒక ముఖ్యమంత్రితో ఒకటి తీసేస్తే 150 మందిలో
140 మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈ 10 మంది హైలైట్ అయ్యారు. 10 మందిలో ఈవిడ, కొడాల నాని, వంశీ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, తర్వాత పేర్ని నాని గారు, ఆ తర్వాత అనిల్ కుమార్ గారు, ఇట్లా కొద్ది మందే బాగా హైలైట్ అయ్యారు కదా. మిగతా 140 మంది ఎవరికి తెలియదు. తెలియదు ఇన్ ద సెన్స్ ఈ విధమైన వ్యాఖ్యలు కానీ, ప్రతిపక్షాల మీద దుయ్యబట్టడం కానీ, బురద జల్లే ప్రయత్నం అయితే చేయలేదు అంత స్థాయిలో. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఫ్యామిలీలోకి, పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయి. సో అది కూడా కొంత మైనస్ అనేది రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్ హెడ్ మన ఒకప్పుడు రవిప్రకాష్ గారు, ఆయనైతే కొన్ని సందర్భాల్లో ఈవిడ, రజనీ గారికి కూడా చాలా గడ్డు పరిస్థితులు అన్నట్టు కూడా ఆయన ఛానల్లో చెప్పడం చూసాం. అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా ఉండే వాళ్ళ అనుచరులు దెబ్బేసేయడం, అది ఆవిడ మాట చెప్పింది కదా. దెబ్బేసారని చెప్పి చాలా ఛానల్స్లో, చాలా సోషల్ మీడియాలో కూడా చూసాం. బట్ ఇవాళ నిన్న ఆవిడే స్వయంగా ఒప్పుకున్నారు. నాతో ఉన్న అనుచరులే అక్కడ పైకి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి కాలు దండపడతారు, ఇక్కడికి వచ్చేసరికి నా మీద విసుర్లు రుసుర్లు ఉంటాయి, కోపాలు చిరాకులు ఉంటాయి, స్వయంగా ఫ్యాన్కి వేయమని చెప్పకుండా వాళ్ళు డైరెక్ట్గా సైకిల్కి వేయమని చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఇది ఒక మంత్రిగా, ఒక మహిళగా 2 సార్లు గెలిచారు కదా మరి వరుసగా. గెలిచిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నాకు ఉంటుంది కదా, ఫీల్ ఉంటుంది కదా, నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని. ఇవ్వకపోగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితోని, అధినేతతోనే ర్యాప్కు పెట్టుకుని నన్ను సైడ్ చేయాలని చూశారు, నన్ను కూరలో కరివేపాకులాగా ట్రీట్ చేశారు అనేది ఆవిడ ఆవేదనలో అర్థం. అది ఆవిడే చెప్పారు. ఇంతకుముందు ఈ కథనాలన్నీ కూడా సోషల్ మీడియాలో వేరు ఛానల్స్ వస్తే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్ కావాలని ఇలాగ రోజా గారి మీద క్రియేట్ చేస్తున్నారని కూడా చెప్పారు. మరి నిన్న ఆవిడ స్వయంగా మాట్లాడింది. ఇప్పుడు దీని మీద ఏం చెప్తారు ఆవిడ? ముందంతా వాళ్ళకి ఫేవర్గా లేని ఛానల్స్ కావాలని క్రియేట్ చేశారన్నారు. ఇప్పుడు నిన్న స్వయంగా ఆవిడే విస్తుపోతూ, నిర్వేదంతో, నిరాశతో చెప్తున్నారు ఆవిడ, నిర్లిప్తతో. ఇంక దాన్ని మనం ఏం మాట్లాడతాం? అంత ఒప్పుకో. ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ వాస్తవాలే అనమాట. క్లియర్? సో మరి అందుకే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం వస్తుంది. రాజకీయాల్లో ఎవడు ఎప్పుడు ఎటువైపు నుంచి దెబ్బ కొడతాడో తెలియదు. ఎవడు ఎటువైపు కింద స్థాయిలో దెబ్బ కొట్టారు ఇక్కడ. దానికి మనం ఏం చేస్తాం? ఎవరి అవకాశం వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళది. దీనికి మళ్ళీ భారీగా నన్ను వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పడడం ఏంటి? పరిస్థితులు మీరు ఎలా బిహేవ్ చేశారో దానికి తగ్గట్టుగా. కింద స్థాయిలో వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రాధాన్యత లేదు, మాకు అసలు పట్టించుకోలేదు కాబట్టి మేము వెనక్కి తిరిగాం, మేము ఎదురు తిరగాల్సి వచ్చింది, మేము అటువైపు వెళ్లకుండా ఈ ప్రత్యర్థి పార్టీకి ఓటేయమని మేమే స్వయంగా చెప్పామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఆఫ్ ద స్క్రీన్. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఆవిడ డైరెక్ట్గా చెప్పేశారు కాబట్టి ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి అలా చెప్పారేమో. సో ఇంకా మరి దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. ఇంకా June 4th ఆ రిజల్ట్సే మాట్లాడతారు. సో అది కూడా కొంత మైనస్ అనేది రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్ హెడ్ మన ఒకప్పుడు రవిప్రకాష్ గారు, ఆయనైతే కొన్ని సందర్భాల్లో ఈవిడ, రజనీ గారికి కూడా చాలా గడ్డు పరిస్థితులు అన్నట్టు కూడా ఆయన ఛానల్లో చెప్పడం చూసాం.